మన దేశ ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు నేను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకి నిధులు కేటాయించడం జరిగింది. ఆవిడ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆ బడ్జెట్ ఆశాంతం మన ఆంధ్రప్రదేశ్ పేరు కొంత ఎక్కువగానే వినపడిందని చెప్పాలి. గతంలో మన రాష్ట్రం పేరు ఆ బడ్జెట్ ప్రసంగంలో వినిపించడమే పెద్ద ఆశ్చర్యకరంగా అనిపించేది. ఎక్కడో ఒకటి అర ప్రస్తావించేవాళ్ళు మన రాష్ట్రం గురించి 1-2 సార్లు. అట్లాంటిది ఈసారి మన రాష్ట్రం పేరు ఎక్కువగానే ఆ బడ్జెట్ ప్రసంగం ఆశాంతంలో మన రాష్ట్రం పేరు ఎక్కువగానే వినిపించిందని చెప్పాలి. అదే సందర్భంలో మన పొరుగు రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ విషయంలో కొంత వాళ్ళు శీతకను ప్రదర్శించినట్టే మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ప్రముఖంగా 3 మేధావుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ బడ్జెట్ విషయం మీద 3 మేధావులు ఏ విధంగా స్పందించారు అనేది మాట్లాడుకుందాం. ఆ 3 మేధావులు ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, తర్వాత లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత జర్నలిస్టు సాయి గారు. అంటే వాళ్ళ 3 ఈ బడ్జెట్ మీద ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది వాళ్ళ రివ్యూ ఏంటనేది నేను ఆల్రెడీ వాళ్ళ వీడియోలో చూడడం జరిగింది. దాన్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమం ఇప్పుడు ఈ వీడియోలో చేస్తాను. అట్లాగే అసలు బడ్జెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుని తర్వాత వీళ్ళ 3 గురించి మాట్లాడదాం. బడ్జెట్లో ఏంటంటే అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. దీని మీద ఏంటంటే సాక్షి మీడియా కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఈ బడ్జెట్ ప్రసంగం పూర్తి అవ్వకముందే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ 15,000 కోట్లు అనేది ఈ అప్పు మళ్ళీ మన రాష్ట్ర ప్రజల మీద పడుతుందని చెప్పి వాళ్ళు దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఏంటంటే ఆవిడ మీడియా సమావేశంలో ఆవిడ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఇది అప్ప అది ఎట్లా ఇచ్చామనేది కాదు, దీని బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. కానీ మీకు ఇమీడియట్గా అమరావతి కోసం 15,000 కోట్లు ఫండింగ్ అనేది రావడానికి మేము కృషి చేస్తాం అని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగింది. ఆవిడ ప్రకటించిన తర్వాత కొంత వీళ్ళ ఈ దుష్ప్రచారం అనేది కొంత ఆగినట్లుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. తర్వాత కొంత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. దానివల్ల మన రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్లస్ చెన్నై విశాఖపట్నం పారిశ్రామిక వాడని అంటే పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇది ప్రకటించి ఉంది అంతకుముందే. దాన్ని కూడా డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు. తర్వాత హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని కూడా డెవలప్ చేస్తామన్నారు. అంటే హైదరాబాద్ బెంగళూరు కారిడారు తెలంగాణకు సంబంధించిన కదా అనుకోవచ్చు. అదేంటంటే మన ఆంధ్రాకు కూడా టచ్ అవుతుంది అనమాట. హైదరాబాద్ నుంచి బెంగళూరు పారిశ్రామిక వాడ అనేది మన ఆంధ్రాకు కూడా టచ్ అవుతూ వెళ్ళద్ది. అది కూడా దాన్ని కూడా టేకప్ చేస్తాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇట్లా చాలా కార్యక్రమాల్లో మన రాష్ట్రానికి ఈసారి బడ్జెట్లో కొంత మేలే జరిగిందనే చెప్పాలి. కొంత కాదు, చాలా ఎక్కువగానే మేలు జరిగిందని చెప్పాలి. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. కేంద్ర మంత్రివర్గం విస్తరించే సందర్భంలో మంత్రివర్గాల విషయంలో ఈయన పెద్దగా పట్టుబట్టినట్టుగా మనకు కనిపించట్లా. ఏదో వాళ్ళు ఇచ్చినవి మాత్రం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈయన వాళ్ళకు ఒక షరతు అయితే ఖచ్చితంగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు మంత్రి పదవులు ఎన్నైనా ఇవ్వండి, ఇవ్వకపోండి, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మన రాష్ట్రానికి మా రాష్ట్రానికి మాత్రం నిధులు కావాలి ఖచ్చితంగా. మా రాష్ట్రం దెబ్బతినిపోయి ఉంది. ఖచ్చితంగా నిధుల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పి ఆయన ఒక షరతు విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే బడ్జెట్లో వెనకబడిన జిల్లాలకు కూడా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా ఆవిడ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ వెనకబడిన జిల్లాలకి ప్రముఖంగా నిధులు ఇచ్చి వాటిని డెవలప్మెంట్కి తోడ్పడతామని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగింది. అంటే గతంలో ఈ జిల్లాల అభివృద్ధి కోసం 50 కోట్లు కేటాయించారు, అది ఎందుకు సరిపోలేదని చెప్పి ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర కానీ వీళ్ళందరూ చాలా డిబేట్లలో కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఫండ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి ఆ వెనకబడిన జిల్లాలో అభివృద్ధి చెందే అవకాశాలే మనకు మెండుగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 ఈ బడ్జెట్ పైన ఎట్లా రివ్యూలు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. మొదటగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఏం రివ్యూ ఇచ్చారని చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధులు కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి నిధుల విషయంలో మాత్రం జయప్రకాష్ నారాయణ గారు కొంత పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారని చెప్పాలి. అన్ని కార్యక్రమాలు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అది ఏ బడ్జెట్లో అయినా జనరల్గానే ఉంటుంది. అంటే 100% అంతా పాజిటివ్గానే ఉండదు కదా. అట్లాగే కొంత నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, వాటి విషయంలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ ప్రముఖంగా ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో మేలు జరిగిందని ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈయన ఈ బడ్జెట్ విషయంలో పాజిటివ్ రివ్యూ ఇచ్చారని మనం భావించాలి. తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర గారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏంటంటే ఆ బడ్జెట్ ప్రసంగం పూర్తి అవ్వకముందే ఆయన యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టేసి దాని మీద విషం కక్కడం మొదలుపెట్టేశాడు. ఆయన ఎంతసేపు ఏం చెప్తాడంటే తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్ అడగలేదు, బీహార్ వాళ్ళు అడిగారు అంటాడు. అసలు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని పదే పట్టుకుని ఏలాటం వల్ల ప్రయోజనం వచ్చేది ఏమి ఉండదు. ఆ స్పెషల్ స్టేటస్ అనే దాని గురించి మనం పక్కన పెట్టి అసలు ఆ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ప్రయోజనాలలో మనం ఎంత బెనిఫిట్ అవుతాం, దాన్ని నిధుల రూపంలో అడిగితే కొంత ప్రయోజనం దక్కే అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు అదే పని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఈయన ఎంతసేపు ఏమంటాడంటే అదిగో బీహార్ వాళ్ళు అడుగుతున్నారు, లేకపోతే ఒరిస్సా వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా అడగలేదు అంటాడు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. అడిగి స్పెషల్ స్టేటస్ అడిగితే మీడియా ముందుకు వచ్చి అడుగుతారా? ప్రొఫెసర్ నాగేశ్వర గారిని పిలిచి కూర్చోబెట్టి మేము స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాం అని మీతో ఇంటర్వ్యూ చేస్తూ చెప్తారా? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఏదన్నా నిర్ణయాలుంటే వాళ్ళు కూర్చుని లోపల రూమ్లో కూర్చొని చర్చించుకుంటారు, టేబుల్ మీద కూర్చొని చర్చించుకుంటారు. వీళ్ళ డిమాండ్లు ఏమంటే ప్రభుత్వానికి వినిపిస్తారు, కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు ఎలా స్పందిస్తారనేది వాళ్ళిద్దరి మధ్య జరిగే వ్యవహారం. బయటకు వచ్చి మేము స్పెషల్ స్టేటస్ కావాలి మీడియా ముందు అరిచి లేదా ప్రొఫెసర్ నాగేశ్వర గారికి పిలిచి చెప్తేనే వచ్చి ప్రయోజనం ఉండదు కదా. అది ఎవరు చేయాలి? బయట ఉన్న వ్యక్తులు చేయాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీలు, ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా బయట నుంచి ఫైట్ చేసేవాళ్ళు వచ్చి మేము స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి వాళ్ళు మీడియా ముందు వచ్చి అరిచినా గోల పెట్టినా ప్రయోజనం ఉంటుంది. పార్లమెంటరీ దీనికి సంబంధించిన పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, ఆ పార్టీ మీటింగ్లో లేవనెత్తాలి కదా అంటారు. ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరమే ఉంది. ప్రత్యేకంగా మోడీ గారితోనో అమిత్ షా గారితోనో లేకపోతే ప్రభుత్వం తరపున మీటింగ్ జరిగినప్పుడు వీళ్ళు ఆ మీటింగ్లో పాల్గొంటారు, అక్కడ చెప్తారు వీళ్ళకి కావాల్సింది ఏంటనేది. ఆల్ పార్టీ మీటింగ్లో వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్ అనేది దాన్ని కొంత రాజకీయంగా వాడుకోవాలి కాబట్టి ఆయన ఆ మీటింగ్లో వాళ్ళు పార్టీ తరఫున స్పెషల్ స్టేటస్ కావాలని అడిగి ఉండొచ్చు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ మీరు విభజన చట్టంలో మీరు చెప్పినయే కదా ఇప్పుడు ఇస్తానంటున్నారు, అసలు ఈ 10 ఏళ్లలోనే ఇవ్వాలి కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఇస్తానని ఎందుకు అంటున్నారు, దీంట్లో మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది అనే ఒక టాపిక్ మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ విభజన చట్టంలో ఉన్న హామీలే కదా, మీరు దీంట్లో కొత్తగా ఇచ్చింది ఏంటని బీజేపీని ప్రశ్నిస్తున్నాడు ఆయన, తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన, మీరు కొత్తగా సాధించింది ఏంటని. ఈ 10 ఏళ్ల నుంచి ఆ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరలేదనే కదా ఈ బాధ అంతా. ఇప్పుడు దానికోసమే కదా ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా. ఆ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడం కోసమే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరితేనే కదా మన రాష్ట్రానికి నిధులు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా అంటే ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయపరమైన నిర్ణయం, రాజకీయంగా వాళ్ళు అవసరం ఉంది కాబట్టి ఇలా నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. ఏమండి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు అని చెప్తే అది మనం పచ్చి అబద్ధం కింద లెక్క. అది అప్పటికి ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితుల వల్లే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీన్ని పక్కన పెట్టి మీరు ఆ విషయంగా అక్కడ ఆపండి. ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినవి విభజన చట్టంలో పేర్కొన్నమైనప్పటికీ కూడా అవి కూడా రాలేదు కదా ఈ 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కొంత ఇనిషియేషన్ తీసుకుని స్టెప్ పడింది కదా. ఇప్పుడు ఆ విభజన చట్టంలో హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం కదా. చూద్దాం. ఇప్పుడు 15,000 కోట్లు అమరావతి కేటాయించారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ వదిలేయండి, అంటే 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఈ 15,000 కోట్లతో పాటు ఇంకో 4 సంవత్సరాలు కనుక ఇదే 15,000 కోట్లు ప్రతి సంవత్సరానికి కనుక తెచ్చుకోగలిగితే దగ్గర 60,000 నుంచి 70,000 కోట్లు అవుద్ది కదా. అంటే ఆల్మోస్ట్ అమరావతికి 1,00,000 కోట్లు ఉంటే అమరావతి పూర్తి అయిపోతుంది అంటున్నారు కదా కొంత అంచనా. అలాంటప్పుడు 60 నుంచి 70,000 కోట్లు కనుక 4 సంవత్సరాల్లో తెచ్చుకుంటే లాస్ట్ సంవత్సరం పక్కన పెట్టినా కూడా కొంతవరకు మన చాలా వరకు 70-80% పూర్తి అయిపోతుంది కదా మన ఈ క్యాపిటల్ ఇష్యూ అనేది. ఈయన డిబేట్లో కూర్చొని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్స్కి అస్సలు ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాడు. ఈయన గతంలో కూడా పాస్బుక్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించి ఎట్లాగే మాట్లాడి అబాస్పాలయ్యాడు. ఇప్పటికి కూడా ఈ టీవీ డిబేట్లో కూర్చుని ఇలా సిల్లీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెకిలి నవ్వుతూ ఆయన అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతున్నాడు. మరి ఇది ఆయన విజ్ఞతగా వదిలేయాలి. మనం ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్నట్టుగానే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మూడో మేధావైనటువంటి మన జర్నలిస్టు సాయి గారు, ఈయన మాత్రం కొంత ఈ బడ్జెట్ విషయంలో పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు. ఎక్కడా కూడా నెగిటివ్ ప్రసంగాలు ఏం చేయలేదు. ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోల్లో కూడా ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు. బడ్జెట్లో కొంత చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్లుగానే ఆయన భావిస్తున్నట్లుగానే చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే జర్నలిస్ట్ సాయి గారిలో కొంత ప్లేట్ ఫిరాయింపు ద్వారానే కనపడుతుంది. అంటే ఎన్నికలైన తర్వాత మిక్స్డ్ వీడియోలు చేస్తున్నాడు. కొన్ని వైసీపీకి అనుకూలంగా చేస్తున్నాడు, కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు. అంటే ఏంటంటే వ్యూవర్స్ని డ్రైవ్ చేస్తాడు అనమాట. ఇట్లా కొంతకాలం అంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు అసలు విశ్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు ఆయన యొక్క ఒరిజినల్ని బయట పెడతాడు అనమాట. కాబట్టి ఇప్పటి వరకు బడ్జెట్ విషయం వరకు వస్తే జర్నలిస్ట్ సాయి గారు కూడా కొంత ఫేవర్గానే బడ్జెట్ విషయంలో కొంత ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగానే ఉందని చెప్పి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇట్లా ఈ ముగ్గురు మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను చూసినప్పుడు నాకు అనిపించిన భావాన్ని నా వీడియోలో నేను వెళ్ళిపోవడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.